హాయ్ హలో వెల్కమ్ టు కిరణ్ టీవీ న్యూస్. కన్నా రజనీ గారు జనసేన పార్టీ నుంచి వెళ్ళిపోయిన తర్వాత బయటికి పంపించేసిన తర్వాత చాలా అగ్రెసివ్గా ఎమోషనల్గా మాట్లాడుతున్నారు. నిజంగా కొన్ని మాటలు చూస్తుంటే బాధేస్తుంది. ఎందుకు ఇలా మారిపోయారు ఈమె, అసలు ఏంటి అనేది ఎవరికి అర్థం కాల. ఎందుకు అంటే ఒకసారి ఆ వీడియో మీకు ఒక ఇంటర్వ్యూ జరిగింది నిన్న మొన్న బైరిశెట్టి నాగరాజు గారు చేసినటువంటి ఇంటర్వ్యూ ఒకసారి మీకు వినిపిస్తాను, ఆ తర్వాత మాట్లాడతాం. 4 ఏళ్ళు వైసీపీతో పోరాడచ్చు కానీ నెల రోజులు కూటమికి ఎదురుగా పోయి నిలబడలేకపోతున్న పరిస్థితి వచ్చింది. ఏంటి ప్రభుత్వం ఇచ్చేసారు ఒక్కటి మాత్రం ఓపెన్ సీక్రెట్ సార్, బిందాస్ ఇబ్బంది పెట్టి జగన్ మంచోడు అంటే జగన్ గారు అంటాం, అవన్నీ అన్నా అంటారు. జగన్ గారు మంచోరా చెడ్డోరా ఆ విషయంలో కూటమి ధర్మం కంటే 100 రెట్లు 4 ఏళ్ళు నన్ను ఇబ్బంది పెట్టలేదు కాబట్టి ధర్మంగా 4 ఏళ్ళు ఆమెని ఇబ్బంది పెట్టలేదు అంట. ఎక్కువగా వినిపించలేం కాబట్టి మ్యాటర్కి వచ్చేద్దాం. నేను అంటే కన్నా రజనీ గారు ఒకటి తెలుసుకోవాలి, మిమ్మల్ని ట్రోల్ చేయలేదు అంటే మీరు మీ కుటుంబం అంతా కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, ఆ పార్టీతో అనుకూలంగా ఉండేటువంటి వ్యక్తులు. నాకు తెలిసి మొన్న మీరు బయటకు వచ్చేసిన తర్వాత చాలా క్లారిటీ వచ్చింది. మీ ఇంట్లో మీ కుటుంబం అంతా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి కొన్ని పదవుల్లో కూడా ఉన్నారు అనేటువంటి మాట. సో మీరు ముందు నుంచే ఆ పార్టీతో ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ కింద ఉన్నటువంటి మీ కుటుంబ సభ్యులందరూ కూడా ఆ పార్టీతోనే ఉన్నారు కాబట్టి వాళ్ళు మిమ్మల్ని ట్రోల్ చేయడానికి అవకాశం ఇవ్వలేదు. మీరు ఇవ్వలేదు అనుకోవచ్చు, లేదంటే వాళ్ళు కూడా మిమ్మల్ని చేయనివ్వలేదు అనుకోవచ్చు. ఇకపోతే ఇక్కడ మిమ్మల్ని చేయలేదు అని చెప్పి ట్రోల్ చేయలేదు అని అంటే కష్టం. అది సోషల్ మీడియా అండి. ఎక్కడ పడితే అక్కడ వీడియోలు కుప్పలుగా చాలా దారుణంగా అన్నీ వచ్చేస్తున్నాయి. ఇది ఇప్పటికీ స్టిల్ కంటిన్యూగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇంకా అలాంటి ట్రోల్సే చాలామంది టీడీపీకి సంబంధించి, జనసేనకి సంబంధించి, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎవరైతే బిల్డప్ ఇచ్చి ఎలివేషన్స్ ఇస్తున్నారు చూసారా, మీరు ఏ పార్టీకి అయితే చాలా గొప్పగా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు బాగా చూసుకున్నారు అని చెప్తున్నారు కదా, ఆయన చెల్లినే, ఆయన తల్లినే, ఆయనను కన్న పాపానికి ఆ తల్లి కూడా పచ్చి బూతులు తినాల్సి వచ్చింది వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ నుంచి. స్వయంగా వాళ్ళ చెల్లెలు ఆ పార్టీ నుంచి ఎవరన్నా బయటకు వస్తే ఏం మాట్లాడలేదు అనేటువంటి మాట కూడా బయటకు వచ్చి మీరు మాట్లాడారు. వాసిరెడ్డి పద్మ గారి గురించి, ఇంకొకరి గురించి నేను ఒక్కసారి మీకు అన్ని చూపిస్తా, ఆ తర్వాత మాట్లాడదాం. ఎలాంటి భాష మాట్లాడారు, ఎలాంటి ఇవి చేశారు అనేది నేను చెప్పడం కాదు, ఆవిడ్ని తిట్టినటువంటి వాసిరెడ్డి పద్మ గారి గురించి జస్ట్ మీరు, ఇది ట్విట్టర్ వేదిక, ట్విట్టర్లో జస్ట్ వాసిరెడ్డి పద్మ గారి పేజ్ ఓపెన్ చేసి కింద వీడియోస్ ఒక్కసారి వినండి, ఒకసారి మీకు అర్థమైపోతుంది. లేకపోతే ఒకసారి మీకే నేను చూపిస్తాను నార్మల్గా ఆ పేజీలో ఎవరెవరిని తిట్టారు ఏంటి అనేది. వాసిరెడ్డి పద్మ గారు ఇక్కడ మీకు కనిపిస్తున్నారు కదా, నేను మీకు లైవ్లో చూపిస్తున్నా. కన్నా రజనీ గారు ఒక్కసారి మీరు చూడాలి. ఇక్కడ కమెంట్స్ ఉన్నాయి కదా, ఈ కమెంట్స్లో ఒక్కసారి జస్ట్ కమెంట్స్ కొన్ని మీకు చూపిస్తా, మీకు తెలుస్తుంది. మీకు తెలియదుకేం కాదులే కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మాయలో పడిపోయి ఇగోండి ఇవి ఎప్పుడుదో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం. ఇప్పుడు హోమ్ మినిస్టర్గా ఉన్నటువంటి అనిత గారిని, వంగలపూడి అనిత గారిని ఏ రకంగా నేను చదవలేను దయచేసి, ఎందుకంటే అలాంటి భాషకు ఆంధ్రప్రదేశ్లో శ్రీకారం చుట్టింది. అలాంటి దరిద్రమైనటువంటి ఒక ఆనవాయితీని తీసుకొచ్చినటువంటి, సంస్కృతి తీసుకొచ్చినటువంటి దరిద్రమైనటువంటి ఆ పార్టీ గురించి మాట్లాడడం కూడా దరిద్రం. అది ఇక్కడ మీరు చూడండి, మీకు అర్థం అవుతుంది ఇక్కడ. ఓకేనా? నేను ఆ మాట చదవడానికి కూడా నాకు అసలు మనసు ఒప్పట్ల. మీరు మిమ్మల్ని చేయలేదు కదా అంటే మీరు ఆలోచించుకోండి. ఇగోండి, మంత్రిగా ఉండన్నటువంటి ఫలానా వ్యక్తులు, ఓకేనా? ఇంకా ఎలా మీరు ఇదిగో, ఓకేనా? ఇగో ఈయన గురించి కూడా ఒకసారి, ఇంకా చాలా ఉన్నాయి. పోసాని కృష్ణమురళి గారి గురించి, ఇంకొకళ్ళ గురించి. ఇగోండి, ఒక జనసేనకు సంబంధించినటువంటి ఒక మహిళ
ఏదో ట్వీట్ చేస్తే ఇదిగో చూస్తున్నారా కన్నా రజనీ గారు, ఇది ఓన్లీ ఆవిడ దగ్గర ఉన్నాయే. ఏవి వాసిరెడ్డి పద్మ గారికి సంబంధించినటువంటి దాంట్లో తిట్టినటువంటి తిట్లు అనమాట ఇవన్నీ కూడా. మీకు ఇంకా శ్రీరెడ్డి గారు కావచ్చు, లేదంటే పంచు ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి కావచ్చు, జనసేన పార్టీ రాయపాటి అరుణ్ గారిని ఏ రకమైనటువంటి బూతులు మాట్లాడారు జస్ట్ మీకు ఒక్కసారి అది కూడా వినిపిస్తా. జనసేన పార్టీకి సంబంధించినటువంటి శివపార్వతి గారిని, కీర్తన గారిని, వీళ్ళందరినీ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళని ఒక పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారిని, ఇంకా నాగబాబు గారిని, ఇంకా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఆల్రెడీ మీకు చూపించాను. ఇక్కడ మీరు ఏదైనా సరే అక్కడ కొట్టి చూసుకోవచ్చు. పంచ్ ప్రభాకర్ అనేటువంటి వ్యక్తి మీకు ఒక్కసారి వినిపిస్తా. మీకు కావాలంటే జస్ట్ గూగుల్లోనో లేదంటే యూట్యూబ్లో అయినా సెర్చ్ చేసుకోండి. పంచ్ ప్రభాకర్ అబౌట్ జనసేన లీడర్స్, స్పోక్స్ పర్సన్స్, రాయపాటి అరుణ్ గారు, లేదంటే కీర్తన గారు, లేదంటే మన ఎవరు శివపార్వతి గారు, లేదంటే టీడీపీకి సంబంధించినటువంటి లీడర్స్ గురించో, షర్మిల గారి గురించో, విజయమ్మ గారి గురించో మీరు పంచ ప్రభాకరు, వర్రా రవీందర్ రెడ్డి, శ్రీరెడ్డి వీళ్ళ మాట్లాడినటువంటి మాటల్ని జస్ట్ ఒక్కసారి కొట్టి చూడండి. మనుషులుగా అసలు ఇలాంటి వాళ్ళు ఇలా ఇలా మాట్లాడతారా అనుకునేటువంటి బూతులు మీ కళ్ళ ముందు అలా ప్రత్యక్షం అయిపోతాయి. మొత్తం హిస్టరీ నా దగ్గర ఉంది, చెప్తా విను. నారు రాముడు మనవంత పిలిచేమే, దాని తర్వాత ఇప్పుడు రాయపాటి చిరంజీవి అనే ఇలా కొన్ని వందల వీడియోస్ వచ్చేస్తాయి మీకు, ఒకటి కాదు రెండు కాదు. ఆఖరికి మీకు ఇంకొక వీడియో కూడా చూపిస్తాను. రైట్, ఏమే మేకప్ మున్సిపల్లి శరం లేని షర్మిల, చంద్రబాబుది బాగా రుచిగా ఉన్నట్లుంది. అబ్బాబో బాగా చికిత్స. ఇది అర్థమైందా? రీసెంట్ గా మాట్లాడినట్టు. ఇంకా మీరు ఒకటి కాదండి, వందల కాదు, కొన్ని వేల ట్వీట్లు ఇప్పటికీ నేను మా ఛానల్ కూడా మీకు ఓపెన్ చేసుకుని జస్ట్ ఏ ఛానల్ అయినా సరే మీరు జనసేనకో టీడీపీకో సపోర్ట్ చేసేటువంటి ఛానల్స్ కింద జగన్మోహన్ రెడ్డి గారికి కొంచెం ఆపోజిట్గా మాట్లాడితే, ఎవరో కూడా బూతులు తిట్ల మాట్లాడితే, మా ఇంట్లో వాళ్ళని, మా అమ్మల్ని, మా పిల్లల్ని ఎంత దారుణంగా తిట్టినటువంటి కమెంట్స్ ఉంటాయో స్టిల్ ఈ రోజుకి వాళ్ళ బ్రతుకంతే, వాళ్ళ రాజకీయం అంతే. అలాంటి వ్యాఖ్యలు చేస్తూ, అలాంటి మాటలు మాట్లాడుతూ సునకానందం పొందుతున్నటువంటి సునకాలు చాలానే ఉన్నాయి అక్కడ. మీరు వాళ్ళని వత్తాసు పలుకుతూ మీరు మాట్లాడుతుంటే నిజంగా మీరు ఏడుస్తున్నారు కదా. మిమ్మల్ని చూస్తే మాకు బాధేస్తుందండి. ఎలాంటి పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత మీరు ఎలా మారిపోయారో అర్థమే కావట్లే నిజంగా మాకు. జస్ట్ మీరు ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ అకౌంట్ వేరే ఏమీ అవసరంలా. షర్మిల గారిని ఏం తిట్టారో మీకు జస్ట్ వినిపించా. రాయపాటి అరుణ్ గారి గురించి ఒకసారి వినండి. వంగలపూడి అనిత గారి గురించి మాట్లాడినటువంటి మాటలు వినండి. శ్రీరెడ్డి బరి తెగించినటువంటి మాటలు ఏ రకంగా మాట్లాడిందో మీకు తెలీదా? మీకు అన్నీ తెలుసు, కాకపోతే మిమ్మల్ని ఏం చేయలేదు అనేటువంటిది ఉంది చూసారా. నిజంగా చెప్తున్నాను కదా, ఇప్పుడు మీరు నిజంగా ఒక వైఎస్ఆర్సీపీ నాయకురాలుగా కనిపిస్తున్నారు. మీరు ఏదో మా జనసేన వాళ్ళు టీడీపీ వాళ్ళు చేశారని చెప్పి మీరు అంటున్నారు. జనసేన ముసుగులో, టీడీపీ ముసుగులో మిమ్మల్ని ఇలా ట్రోల్ చేసి మిమ్మల్ని ఇలా తిడితే మీరు ఇలా బయటకు వచ్చి మాట్లాడతారు అని చెప్పేటువంటి ఆలోచన కూడా ఇప్పుడు ఉండేటువంటి పేటీఎం బ్యాచ్ చేసి ఉండొచ్చుగా, మిమ్మల్ని తిట్టుండొచ్చుగా. సరే పోనీ అలా అన్ని ఉంటే గనక వీళ్ళు కేసు పెట్టండి, మీరు అడ్వకేటే కదండి. బయటకు వచ్చి ఒక కేసు పెట్టండి, ఆధారాలతో సహా ఒక వీడియో చేసి బయట పెట్టండి. ఇగోండి పలానా వ్యక్తి నన్ను తిడుతున్నాడు, ఇదిగో కమెంట్స్ చేశాడు అని చెప్పి పెట్టండి. అంతేగాని మీద మసిపూసేసి ఒకళ్ళ మీద పడేయాలి అనుకోవటం కరెక్ట్ కాదు. ఎంతసేపు ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేటువంటి ఇలాగే ఉంటుందేమో నాకు తెలిసి. మిమ్మల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది, కానీ జాలేస్తుందండి. మీరు అనవసరంగా ఒక చట్టంలో ఇరుక్కుపోయారు. అక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు. మీరు ఇప్పుడు ఏదో మీకు హైప్ ఇచ్చేస్తున్నారు, పెద్ద పెద్దోళ్ళు కూర్చోబెట్టి మిమ్మల్ని శాటిలైట్ ఛానల్స్ మీకు ఫోకస్ చేసేస్తున్నాయి, మిమ్మల్ని హైలైట్ చేసేస్తున్నారు అనుకుంటున్నారేమో. గతంలో వెళ్ళినటువంటి కొబ్బరి బొండాల కత్తులు ఏమైపోయాయో, లేదంటే చాలామంది నాయకులు ఆ పార్టీలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ
జిల్లా స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో ఉండేటువంటి నాయకులు ఎంత గొప్పగా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా ఒక గర్వంగా వచ్చి సెల్ఫీలు తీసుకునేటువంటి స్థాయి నుంచి ఈరోజు కనీసం కార్పొరేటర్గా కూడా పోటీ చేయడానికి మనకి అవకాశం ఉండదేమో అనేటువంటి భావనలో బాధపడుతున్నటువంటి జనసేన నుంచి లేదా టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయినటువంటి నాయకులను ఒకసారి చూసి తెలుసుకోండి. కనీసం వాళ్ళు ఏం చేస్తున్నారు కనీసం ఆలోచించండి. మీకు ఇప్పుడు ఏదో బాగా లేపి ఉండొచ్చు, అక్కడ హైప్ ఇచ్చేసి ఉండొచ్చు మిమ్మల్ని, కానీ తర్వాత మిమ్మల్ని చాలా చాలా దారుణంగా మీరు అనవసరంగా దీనికి ఎందుకు అనవసరంగా వచ్చానా అనుకునేటువంటి బాధ అప్పుడు ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి మీకు క్రియేట్ అయ్యేటువంటి దానికి వాళ్ళ క్రియేట్ చేస్తారు. ఆలోచించుకోండి, చూసుకోండి, తర్వాత మేము చెప్పాల్సిన అవసరం